హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజ్ అయితే నిద్రపోతూ ఉండగా తనకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఒక్కసారిగా ఆ ఫోన్ కాల్ చూసిన రాజ్ షాక్ అయిపోతాడు. ఇక ఆ కాల్ రికార్డింగ్లో రాజ్కి యామిని ఏమని పెడుతుందంటే, తను నిన్ను ఎప్పటికీ మర్చిపోనని, అలాగే నీకు నాకు గుర్తుండిపోయే కొన్ని జ్ఞాపకాలని హాల్లో పెట్టానని, ఆ గిఫ్ట్ని ఇంట్లో ఎవరు చూడకముందే నువ్వు చూడాలని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ ఇక హడావుడిగా పరుగులు తీస్తాడు. ఇంకా రాజ్ అక్కడికి వెళ్ళి చూసేసరికి కొన్ని ఫొటోస్ ఇల్లంతా విసురు కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఇక ఆ ఫొటోస్లో రాజ్ అలాగే యామిని కలిసి కాలేజ్ డేస్లో ఇద్దరు సరదాగా తిరిగిన ఫొటోస్ని చూసి ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఇదేంటి యామిని ఇట్లా చేస్తుందని. ఇంకా రాజ్ అయితే ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా కనిపించినవన్నీ ఎవ్వరికీ తెలియకుండా గబగబా తీస్తాడు. ఇక ఫొటోస్ అన్నీ తీయగా ఒక్క ఫోటో మాత్రం సోఫా కింద ఉండిపోతుంది. ఇక యామిని, ఏంటి రాజ్, ఫొటోస్ అన్నీ చూసి షాక్ అయ్యావా? చూడు, నిన్ను నేనెప్పటికీ మర్చిపోను, అలాగే నీకు జీవితాంతం గుర్తుండిపోయే మరొక సర్ప్రైజ్ అని చెప్పడంతో, యామిని, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంతకుముందు నాకు పెళ్ళి కాలేదు, కానీ ఇప్పుడు నాకు పెళ్ళయింది, భార్య ఉంది, నువ్వు ఇలా మాట్లాడడం ఏమాత్రం కూడా బాగాలేదు అని అంటుంటే, చూడు రాజ్, నీకు పెళ్ళి కాక ముందే నేను ప్రేమించాను, మనిద్దరం ఒకరికొకరం పుట్టిన వాళ్ళం. చూడు, నువ్వు నా మెడలో తాళి కట్టకపోయినా సరే నువ్వే నా భర్తవి, ఎవరది మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అని చెప్పి ఇక కావ్య గురించి మాట్లాడుతూ, యామిని అయితే ఇంకా యామిని మాటలకి రాజ్కి దిమ్మ తిరిగిపోతుంది. ఇంతలో కావ్య లేచి గదంతా చుట్టంతో అక్కడ రాజ్ కనిపించడు. ఇక రాజ్ కోసం కావ్య కిందకి వస్తుంటే రాజ్ చాలా అంటే చాలా టెన్షన్గా సోఫాలో కూర్చుని ఉంటాడు. తన చేతిలో ఫొటోస్, ఒక ఫోన్లో యామిని కాల్ చేసిన కాల్, తను ఏం చేయాలో అర్థం కాక, ఏం చెప్పాలో తెలియక పిచ్చివాడిలాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య, ఏవండి, ఏంటి ఈరోజు ఇంత త్వరగా లేచారు? రోజు నేను కాఫీ తీసుకొచ్చి ఎంత లేపినా లేచేవారు కాదు అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ దగ్గరికి వెళ్తూ తన చేతిలో ఉన్న ఫొటోస్ని చూడబోతుంది. ఒక్కసారిగా ఆ ఫొటోస్ని తన పాకెట్లో పెట్టేసుకుంటాడు. ఏంటి, నన్ను చూస్తూ ఏదో దాచిపెడుతున్నారు అని అంటుంటే, నేనేం దాచిపెట్టట్లా, అయినా నువ్వు ఇంత లేటుగా లేవడం ఏంటి? వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ తీసుకురా, బాగా హెడేక్గా ఉంది అని చెప్పడంతో, ఓ అయితే మీరు త్వరగా లేవడానికి కారణం ఇదా అని చెప్పి ఇంకా కావ్య వెళ్ళబోతుంటే టీపై దగ్గర మరొక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని కావ్య కిందకి వంగి తీయబోతుంటే ఇక రాజ్ అయితే వెంటనే ఆ ఫోటోని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏవండి, ఏమైందండి మీకు? ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని కావ్య అడుగుతుంటే, చూడు, నాకు తలనొప్పిగా ఉందన్నాను కదా, ముందు స్ట్రాంగ్గా కాఫీ తీసుకురా అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యతో చెప్తూ ఆ ఫొటోస్ని తీసుకుని బయటకైతే వెళ్ళిపోతాడు. ఎవ్వరూ చూడకుండా బయటకి తీసుకెళ్ళి వాటిని తగలబెట్టేస్తూ ఉంటాడు. ఇంతలో యామిని అయితే రాజ్కి కాల్ చేస్తుంది. ఒక్కసారిగా రాజ్ యామిని కాల్కి టెన్షన్ పడుతూ కట్ చేస్తాడు. కానీ యామిని కాకుండా మరొక నెంబర్ నుంచి కాల్ రావడంతో రాజ్ ఆ కాల్ని లిఫ్ట్ చేస్తాడు. ఇక అటువైపు నుంచి, సార్, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి స్వరాజ్ గారేనా అని అడగడంతో, అవును, నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీని, కానీ నా గురించి మీకెలా తెలుసు? అసలు ఎవరు మీరు అని అడగడంతో, మీ గురించి యామిని మేడం డిశ్చార్జ్ అయినప్పుడే చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి, యామిని డిశ్చార్జ్ అయినప్పుడు నా గురించి చెప్పిందా? అసలు మీరెవరు? మీరు నాకెందుకు కాల్ చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇంకా ఆయనైతే, సార్, నేను డాక్టర్ని, యామిని నా పేషెంటే అని చెప్పడంతో, చూడండి, పిచ్చి పిచ్చిగా ఉందా? తనేమో ప్రతి విషయంలోనూ కాల్ చేసి నన్ను ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు మీరు కాల్ చేసి తనొక పేషెంట్ అని, పైగా తనని చూసుకునే డాక్టర్నని చెప్తున్నారు. అసలు మీరందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా
అని అంటుంటే, చూడండి సార్, నేను ఒక డాక్టర్ని, కానీ నేను యామిని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని, పైగా వాళ్ళ నాన్నగారికి స్నేహితుడిని. అందుకే మీకు కాల్ చేశాను. మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. పైగా నేనే కాదు, యామిని వాళ్ళ అమ్మ నాన్న కూడా మీతో మాట్లాడాలి అంటున్నారు అని అంటుంటే, ఇక రాజ్ అయితే జరిగిన దాని గురించి వాళ్ళతో మాట్లాడదామని రాజ్ ఎక్కడికి రావాలని అడుగుతాడు. ఇక వాళ్ళు చెప్పిన ప్లేస్కి రాజ్ని రమ్మని పిలుస్తారు. ఇక ఇంతలో కావ్య కాఫీ తీసుకుని వచ్చి రాజ్ని పిలుస్తుంది. రాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏయ్, ఎందుకలా అంత గట్టిగా పిలుస్తున్నావు? నిదానంగా ఇవ్వచ్చు కదా, అయినా నిన్ను కాఫీ ఎవరు తెమ్మన్నారు అని అంటుంటే, ఏంటండి మీరు ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? మీరే కదా ఇందాక బాగా తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురాని చెప్పారు. ఇప్పుడేమో అసలు కాఫీనే తెమ్మలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పైగా ఎవరినో కలుస్తానని వాళ్ళని ఎక్కడికి రావాలని అడుగుతున్నారు. ఇంతకీ ఎవరండి అని అడగడంతో, ఇదంతా నీకెందుకు, అయినా ఆఫీస్లో వ్యవహారాలు నీకు అనవసరమైన విషయాలు అని అంటుంటే, ఏంటి ఆఫీస్ వ్యవహారాలా? నాకు అనవసరమైన విషయాలా? ఇది మీరే అంటున్నారా? ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. ఆఫీస్లో జరిగే ప్రతిదీ నాకు తెలుసు. మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు అని అంటుంటే, ఏయ్, ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని అనుకుంటూ రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటినా ఇంతలా విసుక్కుంటున్నాడు, అసలు ఏమైంది అని చెప్పి మళ్ళీ కావ్య అయితే రాజ్ వెంట పడుతూ రాజ్ని, చూడండి, మళ్ళీ ఏమైనా సమస్య పర్వాలేదు, నేను అర్థం చేసుకుంటాను, నాకు చెప్పండి అని అంటుంటే, చెప్పాను కదా ఎట్లాంటి సమస్య లేదని. ఇది ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్, నేనిప్పుడు వెళ్ళాలి అని అంటుంటే, చూడండి, ఇంతవరకు జరిగిన గొడవలన్నీ నాకు తెలిసినవే. వాటన్నింటిలో మీకు తోడుగా మీ పక్కనే నిలబడ్డాను. ఇప్పుడు వాటన్నింటి నుంచి నన్ను దూరంగా ఉండమంటున్నారు. ఇది నిజంగానే నా మీద ప్రేమ లేకపోతే అని అంటుంటే, ఇక రాజ్ కాసేపు తనలో తను తమాయించుకుంటూ కావ్య దగ్గరకు వచ్చి, చూడు, ఇంతవరకు నా కోసం, నా కుటుంబం కోసం చాలా కష్టపడ్డావు. ఇక నీ కోసం నన్ను కష్టపడనివ్వు ప్లీజ్. ఇది జస్ట్ మీటింగ్ మాత్రమే, సరేనా? నిజంగానే అట్లాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే ముందుగా నీకే చెప్తానని నా గురించి నీకు బాగా తెలుసు అని చెప్పి రాజ్ అయితే కావ్యని దగ్గరికి తీసుకుని తనతో ప్రేమగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కావ్య అయితే రాజ్ మాటలకి మురిసిపోతూ, ఆయనలో ఈ మార్పు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి ఇంకా కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక రాజ్ హడావుడిగా రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటే ఇంతలో రుద్రాణి, రాహుల్ ఎదురొస్తారు. వాళ్ళిద్దరిని చూసిన స్వప్న, రాజ్, నువ్వు ఇంపార్టెంట్ మీటింగ్ అని బయటికి వెళ్తున్నావు, పైగా నీకు మా అత్త అలాగే మా ఆయన ఎదురొస్తున్నారు. వాళ్ళ ఎదురు అంత మంచిది కాదు, నువ్వు కాసేపు కూర్చుని వెళ్తే మంచిది. కావ్య, మీ ఆయనకి ఓ గ్లాస్ వాటర్ ఇవ్వే, అసలే మా అత్త మా ఆయన ఎదురొచ్చారు అని చెప్పడంతో ఇక కావ్య అయితే లోపలికి వెళ్ళి గ్లాస్తో వాటర్ తీసుకుని బయటికైతే వస్తుంది. కానీ రాజ్ అదేది పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన కావ్య షాక్ అయిపోతుంది. ఇక రుద్రాణి అయితే కావ్య చేతిలో వాటర్ తీసుకుని, ఏంటి అంతలా షాక్ అయిపోయావు? మీ ఆయన, అదే నా మేనల్లుడు, నా ఎదురు మంచిదే అనుకున్నాడు. అందుకే మీరందరూ ఎన్ని చెప్పినా సరే తను కూర్చోకుండా వెళ్ళిపోయాడు. అయినా నేనెప్పుడు రాజ్ సంతోషాన్ని కోరుకుంటాను, అట్లాంటప్పుడు నేను ఎదురు పడితే తప్పేముంది అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే ఆ మాటలకి స్వప్న, చూడత్తా, నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయి, కానీ కొంపతీసి మళ్ళీ నువ్వు నీ కొడుకు కలిసి ఆ అనామికలాగా ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా ఏంటి అని అంటుంటే, ఓసై, ఇంట్లో వీటికి కూడా కొన్ని పద్ధతులుంటాయి, వాటిని ఫాలో అయితే మంచిది అని అంటుంటే, అయితే ఇప్పుడే వెళ్ళి నానమ్మతో మాట్లాడేమంటావా అని అడగడంతో, ఏంటి నువ్వు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు, మరీ నీలో రొమాన్స్ ఎక్కువైపోతుంది
అని చెప్పి అప్పు అయితే కళ్యాణి దూరంగా నెట్టి బయటికి వస్తుంది. ఇంతలో బయట కావ్య చూస్తుంది. కావ్య అయితే అప్పుని చూస్తుంటే అప్పు సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కళ్యాణ్ కూడా బయటికి వస్తే అక్కడ కావ్య ఉంటుంది. ఏంటి కవిగారు అని అనడంతో చి పోవదునా అని చెప్పి కళ్యాణ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లాభం లేదు, వీళ్ళకి చెయ్యవలసిన ఏర్పాట్లు చెయ్యాలి అని చెప్పి కావ్య అయితే ఇక పెద్దావిడతో మాట్లాడుతుంది. పెద్దావిడ అప్పు కళ్యాణ్లకి ఇంకా మొదటి రాత్రిని జరిపించడం కోసం అన్ని ఏర్పాట్లని సిద్ధం చేయమని పంతులు గారితో మాట్లాడుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా రాజ్ అయితే డాక్టర్ గారు రమ్మని పిలిచిన ప్లేస్కి అయితే వెళ్తాడు. అక్కడ ఆ యామిని వాళ్ళ అమ్మ, నాన్న, డాక్టర్ ముగ్గురు కూడా అక్కడే ఉంటారు. రాజ్ని చూసి యామిని వాళ్ళ అమ్మ, నాన్న నమస్కారం బాబు అని చెప్పడంతో నమస్కారం, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అని చెప్పడంతో ఇంకా వాళ్ళైతే మీతో యామిని గురించి ఒక విషయం మాట్లాడాలని పిలిచాం అని చెప్పడంతో చూడండి, నేను తను అనుకున్నట్టు ఇంతకు ముందు లాంటి రాజ్ని కాదు. ఇప్పుడు నాకు పెళ్ళయింది. నా మీదే ఆశలు పెంచుకున్న నా భార్య నాకుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో యామిని ఏందేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. తనకి మీరే నచ్చ చెప్పాలి అని చెప్పడంతో దాని గురించే బాబు, దాని గురించి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాము అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి, దాని గురించి నాతో మాట్లాడాలని పిలిచారా, ఏంటది అని అడగడంతో బాబు, యామిని మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో మీకు తెలియంది కాదు. అలాగే మీరు కూడా యామినిని ప్రేమించారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల యామినికి దూరం అయ్యారు. అవి ఎట్లాంటి సిచ్యువేషన్లో తనకి దూరం అయ్యారో కూడా మాకు తెలుసు. మేము అర్థం చేసుకోగలం. మీకు దూరమైన తర్వాత యామిని పిచ్చిదానిలాగా మారిపోయింది. అలాగే చెడు వ్యసనాలకి అలవాటు పడింది. ఒక విధంగా చెప్పాలంటే తన ప్రాణాన్ని కోల్పోయేదాకా వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే అవును అవును బాబు, మీరు దూరమైన తర్వాత యామిని పిచ్చిదానిలా మారిపోయింది. మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ చెడు వ్యసనాలకి బానిసైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే తన ఒళ్ళంతా విషంగా మారిపోయింది. తనిక మాకు దక్కదని ఎంతగానో బాధపడ్డాం. ఇక నా స్నేహితుడు ఈ డాక్టర్ గారి సహాయంతోనే తిరిగి మళ్ళీ యామిన్ని మామూలు మనిషిని చేసుకున్నాం అని చెప్పడంతో దానికి నన్నేం చేయమంటారు అని అంటుంటే చూడు బాబు, తల్లిదండ్రులమైనా మాకంటే ఎక్కువగా యామిని మనసేంటో మీకే తెలుసు. తనేదన్నా కావాలి అనుకుందంటే అది దక్కించుకునే వరకు వదిలిపెట్టదు. తను బాగా మొండిది అని అంటుంటే చూడండి, తను ఎంత మొండిదైనా నేనేం చేయలేను కదా అని చెప్పి రాజైతే చాలా కోపంగా మాట్లాడతాడు. చూడండి బాబు, మీరలా అనకండి. ఇప్పుడు నా కూతురి ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి. మీరు కాదంటే తను చచ్చిపోవడానికి కూడా ఆలోచించదు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారండి? పెద్దవాళ్ళు అయ్యుండి మీరేనా ఇలా మాట్లాడేది? నాకు పెళ్ళయింది, నేనంటేనే ప్రాణంగా బ్రతుకుతుందా నా భార్య ఉంది. చూడండి, మీరు ఈ విషయం గురించి నన్ను ఇక్కడికి రమ్మని ఉంటే ఇక దాని గురించి మర్చిపోండి అని రాజైతే చాలా కోపంగా పైకి లేస్తాడు. ఇక వెంటనే వాళ్ళమ్మ, బాబు నీ కాలు పట్టుకుంటానని కిందకి వంగబోతుంటే ఏంటాంటీ, ఏంటి మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అని అంటుంటే చూడు బాబు, కొంగు చాచి అడుగుతున్నా నా కూతురికి ప్రాణభిక్ష పెట్టు అని చెప్పి వాళ్ళమ్మ అయితే ఇంకా రాజ్ని బ్రతమలాడుతుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అంటుంటే ఇక డాక్టర్ గారు, చూడండి, యామిని మెంటాలిటీ మొత్తం మీకు తెలుసు. తనేదన్నా అనుకుంటే అది తనకి దొరికే వరకు వదిలిపెట్టదు. మీరు కూడా తన దారిలోనే రండి. తనతో ప్రేమగా ఉన్నట్టు నటించండి. తనకి నచ్చే విధంగా ఉండడానికి ప్రయత్నించండి. అలా నిదానంగా యామిని మనసుని మార్చడానికి ప్రయత్నించండి అని చెప్పడంతో చూడండి, ఇదంతా
నా వల్ల కాదు. ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఇప్పుడిప్పుడే నా భార్యని అర్థం చేసుకుంటున్నాను. నా కోసం తను ఎంతగానో కష్టపడింది, ఎన్నో బాధలను అనుభవించింది. కష్టాలన్నింటినీ దూరం చేసి తనని సంతోషంగా చూసుకోవాలి అనుకునే టైంలో మీరు యామినిని తీసుకొచ్చి ఇలా మాట్లాడుతుంటే నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే రాజ్ మాటలకి వాళ్ళు, చూడు బాబు, మిమ్మల్ని అర్థం చేసుకుంటాం. నీ భార్య మాకు కూతురు లాంటిది. మా చేతులతో నా కూతురు జీవితాన్ని ఎట్లా నాశనం చేస్తాను? నువ్వు నీ భార్య కావ్య సంతోషంగా ఉండాలి. అలా అని నా కూతురి ప్రాణాలని దూరం చేసుకోలేను కదా బాబు. అందుకే నా కూతురులో మార్పు వచ్చే వరకు ఈ ఒక్క సహాయం చెయ్యండి అని చెప్పి ఇక యామిని వాళ్ళ అమ్మా నాన్న రాజ్ని బ్రతిమలాడతారు. ఇక రాజ్ అయితే తప్పని పరిస్థితుల్లో దానికి ఒప్పుకొని అక్కడి నుంచి తిరిగి ఇంటికైతే బయలుదేరతాడు. ఇక ఇంటి దగ్గర అయితే రాజ్ కోసం ఎదురు చూస్తున్న కావ్య, ఏంటినా ఇంకా రాలేదు? ఉదయం మీటింగ్ అనగా వెళ్ళిన వ్యక్తి ఇంతవరకు రాలేదేంటి అని చెప్పి ఇక కావ్య అయితే ఆరు బయటే కూర్చుని రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అపర్ణ అయితే, కావ్య, నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఇంకా వాడి కోసమే చూస్తున్నావా? చెప్పాడుగా వాడి మీటింగ్ అని, వచ్చేస్తాడులే, వెళ్ళి నిద్రపో అని చెప్పడంతో, పర్లేదులే అత్తయ్య, ఆయన వచ్చాక ఇద్దరం కలిసి భోంచేసి అప్పుడు నిద్రపోతాం అని అంటుంటే, ఏంటి, నువ్వు భోజనం కూడా చేయలేదా? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? వెళ్ళి భోంచేయి, తర్వాత నిద్రపో అని చెప్పడంతో దానికి ఒక్కసారిగా ఇంటి ముందు ఆగిన కార్ చూసి ఇద్దరు షాక్ అయిపోతారు. ఎందుకంటే అది రాజ్ కార్ కాదు, యామిని కార్. యామిని కార్లో నుంచి కిందకి దిగుతుంది. తర్వాత రాజ్ కూడా కిందకి దిగుతాడు. ఇక యామిని రాజులిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ లోపలికి వస్తారు. రాజ్ యామినిని చూసి అపర్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే రాజ్ గతంలో యామిని ఎన్ని చేసిందో అన్నీ కూడా అపర్ణకి ముందుగానే తెలుసు కాబట్టి యామినిని చూసి ఇక అపర్ణ భయపడుతుంది. యామిని ఏంటి మళ్ళీ వచ్చింది? పైగా యామినితో రాజేంటి ఇంత సంతోషంగా కనిపిస్తున్నాడు? ఇదంతా నా కళ నిజమా అని చెప్పి అపర్ణ అయితే తనలో తను భయపడుతూ వాళ్ళిద్దరినీ చూస్తుంది. ఇక యామిని దగ్గరికి వచ్చి అపర్ణ కాళ్ళకి నమస్కారం చేస్తుంది. అపర్ణ ఏం మాట్లాడలేక యామినిని పైకి లేపుతుంది. నన్ను దీవించండి ఆంటీ, త్వరలోనే ఈ ఇంటికి కోడలిగా రాబోతున్నాను అని చెప్పి ఇక యామిని మాట్లాడుతున్న మాటలకి పక్కనున్న కావ్యకి దిమ్మ తిరిగిపోతుంది. ఇక కావ్య అయితే, ఎవండి, ఏంటండి ఇది? ఆ అమ్మాయి కోడలిగా రావడమేంటి అని అంటుంటే ఇక రాజైతే, అవును, తను త్వరలోనే మన ఇంటికి కోడలిగా రాబోతుంది. తను నేను కాలేజ్ డేస్లో లండన్లో కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగాం, అలాగే ప్రేమించుకున్నాం అని చెప్పడంతో ఇక కావ్యకి దిమ్మ తిరిగిపోతుంది. ఏం మాట్లాడలేక మౌనంగా అలానే ఉండిపోతుంది. ఏంటి, కాస్త వినడానికి కష్టంగా ఉందా? కానీ అదే నిజం. నా రాజ్ ఈ చేతిలో చెయ్యి వేసి నన్ను జీవితాంతం వదిలిపెట్టనన్నాడు. నాతో సంతోషంగా ఉంటానన్నాడు. మా ఇద్దరిది ఒకటే ప్రాణం, ఒకటే ఊపిరి అని చెప్పాడు అని చెప్పి ఇంకా యామిని మాట్లాడుతున్న మాటలకి అపర్ణ, షటప్ యామిని, ఇంతవరకు నువ్వు ఏం మాట్లాడినా నోరు విప్పలేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. చూడు, నువ్వు అనుకుంటున్నట్టు రాజ్ ఇంకా పెళ్ళి కాకుండా ఉన్నాడనుకుంటున్నామేమో. వాడికి పెళ్ళయింది. ఇదిగో కావ్య, తనే వాడి భార్య. రేయ్, ఏంట్రా పోత పరిచయాలతో మళ్ళీ కావ్యని దూరం పెట్టాలనుకుంటున్నావేమో. ఈసారి కావ్య విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కొడుకని కూడా చూడను, చంపేస్తాను అని చెప్పి అపర్ణ అయితే రాజ్కి వార్నింగ్ ఇస్తుంది. ఇక రాజ్ అయితే, మామీ, యామిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఒకప్పుడు తను నా నుంచి దూరం అయితే ఇక తప్పని పరిస్థితిలో ఈ కళావతి మెడలో తాళి కట్టాను. మీ అందరి
మీ అందరి ఫోర్స్తో తనకి దగ్గరయ్యాను. తనని ఎప్పుడు కూడా నేను ప్రేమించలేదు. అలాగే తనని నా భార్యగా కూడా అనుకోలేదు. చూడండి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను యామినిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక రాజైతే చాలా టైం అయింది, నువ్వు ఇక బయలుదేరి డార్లింగ్ అని చెప్పి ఇక యామినిని అక్కడి నుంచి పంపించేసి తనైతే చాలా పొగరుగా లోపలికి వెళ్ళిపోతాడు. జరిగిందంతా చూసి కావ్యకి ఏమీ అర్థం కాదు. ఇక అపర్ణకైతే నోటి నుంచి మాట రాదు. రానున్న ఎపిసోడ్స్లో యామినికి కావ్య ఎట్లా బుద్ధి చెప్పబోతుంది, ఇక అలాగే రాజ్ పడుతున్న ఇబ్బందులకి ఎలా ఫుల్ స్టాప్ పెట్టబోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.